ఆమ్లెట్ కోసం ఎగ్ బీట్ చేసుకున్నాడు బాగా. ఓకే, ఒక 10 ఎగ్స్ దాకా ఉంటాయి. 10 ఎగ్స్ ఉంటాయి. షేప్ చేసుకుంటున్నాడు బాగా. ఓకే, షేప్ చేసుకున్నాడు అన్ని సైడ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా షేప్ చేసుకున్నాడు. ఇదేంది, ఎందుకు మాయిశ్చర్ లేకుండా చేయడం ఎందుకు? గుడ్డు పైన తిప్పితే సరిపోతుంది కదా, ఎందుకు అంత అవసరం ఉంది? ఓకే, మాయిశ్చర్ లేకుండా చేశాడు. ఓకే, స్టఫింగ్ పెడుతున్నాడు. అంటే ఆమ్లెట్ తిరగేయడు కదా, సో ఆ మాయిశ్చర్ లేకుండా చేశాడు. స్టఫింగ్ అంటుకోకూడదు మాయిశ్చర్. ఓకే, స్టఫింగ్ ఏంటిది? ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా ఏదో ఉన్నాయి. బట్ ఓకే, వెరీ గుడ్. ఏదో సాస్ పోసాడు. ఓకే, రోల్ చేసుకుంటున్నాడు. బాగా నీట్గా రోల్ చేస్తున్నాడు. ఏదో రాడ్ లాగా ఉంది. ఓకే, సర్వ్ చేస్తాడా? వెరీ గుడ్. ఓకే, కట్ చేసుకుంటున్నాడు. అంటే ఓకే, ఇది ఒక పీస్ అలాగే ఒకటి తిన్నాడు కదా, 3-4 మెంబర్స్ తినచ్చు సుమారుగా. 3-4 మెంబర్స్. లేదా స్టఫింగ్ వేసాడు పైన. ఏందో తెలియదు, మీకు తెలిసి కామెంట్లో పెట్టండి. ఓకే, మైనస్, ఇది మైనస్ వేసాడు. ఓకే, గార్నిషింగ్కి బాగుంది. ఏదో మళ్ళీ ఏదో సాస్ వేసాడు. మొత్తానికి ఇది ఆమ్లెట్ కాదు అనిపించేటట్టు మాత్రం చేశాడు. వెరీ గుడ్.